ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక సీఎం దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మన కోరికలను చెప్పేటప్పుడు ఎలా చెప్తాం మనం? అందంగా అర్జీ రాసి, మహారాజరాజశ్రీ అయ్యగారు కలెక్టర్ వారికి మా ప్రాంతంలో ఇలాంటి సమస్య ఉంది, నేను వెళ్ళి పలానా అధికారికి నేను అనేక సార్లు విన్నపించుకున్నాను, నాకు జవాబునివ్వలేదు. దయతలచి ఈ చిన్న విన్నపాన్ని మీరు మన్నించి మీరు చూడాలని ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాను. ఇట్లు మీ విధేయుడు, పలానా వీధిలో ఉండే పలానాడు, నా ఆధార్ కార్డ్ నంబర్ ఇది, నా అడ్రస్ ఇది, నా డీటెయిల్ ఇది అని అన్ని చెప్పుకుంటూ విధేయుడని రాస్తాం. దేవుడితో మాట్లాడేటప్పుడు చాలా మంది చెప్తున్నారు దానికి ఒక రూల్ ఉంది అని. ఇది అన్యులు చేసే ప్రార్థన. మన డాడీ దగ్గరికి పోయి, మహారాజరాజశ్రీ అయ్యగారు, నేను మీకు పుట్టిన 3వ కుమారుణ్ణి, లేదు మొదటి కుమారుణ్ణి, నీకు పుట్టిన కుమార్తెను నేను, నా జీవితంలో సరైన భోజనం మీరు పెట్టలేదు కనుక, గత వారం కూడా నేను సరిగ్గా భోజనం చేయలేదు కనుక దయతల చీక మీదట నాకు ఈరోజు మంచి ముక్కలుండే, లేదు మంచి బట్టలు ఇవ్వండి, ఇలాంటి ప్రార్థనలు చేస్తామా మనము?